ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తమును నెరవేర్చుటకు మనము నడిచే మార్గంలో ఒక గొప్ప సత్యాన్ని త్వరలోనే గ్రహిస్తాము. మనము ఈ ప్రయాణాన్ని ఒంటరిగా చేయుటకు పిలువబడలేదు. మనకు ఉన్న శక్తి సామర్థ్యాలు ఒంటరిగా నిలబడడానికి చాలవు. మనిషి ఒంటరిగా జీవించడానికి కాదు, అనుబంధాలతో జీవించడానికి సృష్టించబడ్డాడు. అందుకే ప్రతి మనిషికి బాంధవ్యాలు అవసరము. ఆ బాంధవ్యాలు జీవితానికి అర్థం ఇస్తాయి, మన ప్రయాణానికి దిశను ఇస్తాయి. మన జీవితంలో కొన్ని సంబంధాలు మనకు ఆశయాన్ని కలిగిస్తాయి, కొన్ని బంధాలు మనలను ప్రోత్సహిస్తాయి, మరికొన్ని బంధాలు అతి కష్ట సమయాల్లో మనకు అండగా నిలుస్తాయి. మనము బలహీన పడినప్పుడు మరొకరి మాట మనకు ధైర్యం ఇస్తుంది. మనము నిరుత్సాహపడినప్పుడు ఒకరి ప్రార్థన మనలను నిలవబెడుతుంది. అందుకే దేవుని వాక్యము చెప్తున్నది, ఒకరిని ఒకరు పులుకొల్పండి, ప్రేమలో నిలబడండి, సత్కార్యాలలో ముందుకు సాగండి అని. దేవుని సంకల్పము ఏమిటి అంటే, విశ్వాసులు పరస్పరము అనుబంధము కలిగి ఉండాలని, ఒకరికి ఒకరు సహాయము చేయాలని, ఒకరిని ఒకరు బలపరచాలని. ఈ విధమైన బాంధవ్యాలు సాధారణమైన సంబంధాలు కావు, దేవుని చిత్తములో ఏర్పడిన పవిత్ర అనుబంధాలే. కనుక ప్రియులారా, మన జీవితాలలో ఇలాంటి అనుబంధ బాంధవ్యాలు ఏర్పడినట్లు మనము దేవునిని ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.